గోమాతను కాపాడుదాం, గోమాతను రక్షిద్దాం, జై గోమాత, జై జై గోమాత వంటి నినాదాలతో ఢిల్లీలోని జంధ్యావాలాలోని గర్వాల్ భవనం దద్దరిల్లింది. తల్లి వంటి గోమాతను సంరక్షిస్తున్న వీరులను సత్కరించే మహోన్నత కార్యక్రమం అతిరథ మహారథుల ఆధ్వర్యంలో ఘనంగా సాగింది. శ్రీ శ్రీదేవి కళ్యాణ ట్రస్ట్ ఫౌండర్ సంగమేశ్వరాచార్య ఆధ్వర్యంలో విశ్వ భారత్ మీడియా సంస్థల చైర్మన్ బలివాడ రమేష్ సహకారంతో నేషనల్ గోరక్షక్ వీర పురస్కార్ కార్యక్రమం ఆద్యంతం వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా ప్రముఖులు మహంత్ ఓం ప్రకాష్ గిరిజీ మహారాజ్, శివస్వామీజీ, మహంత్ రవీందర్ కర్నాలియాజీ తదితరులు మానవ మనుగడకు గోవు యొక్క ప్రాధాన్యతను వివరించారు. అందరికీ తల్లి వంటి గోవును కొన్ని అరాచక శక్తులు వధిస్తున్నాయని, ఇది క్షమించరాని నేరమని పేర్కొన్నారు. గోమాత సంరక్షణకు హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అటు ప్రభుత్వాలు కూడా గోవధను అరికట్టేలా చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా గోవులను రక్షించే వారిని గుర్తించి వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఘనంగా సత్కరించుకోవడం గొప్ప కార్యక్రమమని ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం విశ్వ భారత్ మీడియా సంస్థల చైర్మన్ బలివాడ రమేష్ మాట్లాడుతూ గో సంరక్షణ బాధ్యతను మరింత ముందుకు తీసుకెళ్లేలా విశాఖ వేదికగా అక్టోబర్ నెలలో మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గోమాత రక్షణకు కృషి చేస్తున్న మోడల్స్ కవిత, సుజాత, ప్రియా, గిరీష్ పాల్గొంటున్నట్లు వెల్లడించారు. ये पूरा आदमी मुंबई से आया, उन लोगों गोमाता के लिए बहुत बढ़िया काम करता है। वो मॉडलिंग में बहुत बढ़िया मॉडलिंग करता है गोमाता के लिए। ये कार्यक्रम इसी अक्टूबर महीने में विशाखापट्टनम में करता है। आप लोगों के ये स्टेज से आपको इनवाइट करता है विशाखापट्टनम। जय गोमाता।